వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గవర్నమెంట్ టీచర్లు ఐగాట్ కర్మయోగి కోర్సులు పూర్తి చేసి తీరాల్సిందేనని ఆఫీసర్లు ఆర్డర్ వేశారు. దాంతో ఇదేమి కర్మరా బాబు అని టీచర్స్ వాపోతున్నారు. ఐగాట్ కర్మయోగి కోర్సులు పూర్తి చేయకపోతే గవర్నమెంట్ టీచర్లకు ఇంక్రిమెంట్లు, జీతాలు నిలిపివేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. డిఈఓలు ఇలాంటి మెసేజ్లు పంపుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు కంప్లైంట్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని అన్ని క్యాడర్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లు పలు కోర్సులను తప్పనిసరిగా పూర్తి చేయాలంటూ జిల్లా నోడల్ ఆఫీసర్, జిల్లా ట్రెజరీ అధికారిని నియమించారు. ఆయా కోర్సులను పూర్తి చేయని వారికి ఇంక్రిమెంట్ శాంక్షన్ చేయకపోవడంతో పాటు శాలరీస్ కూడా నిలిపివేస్తామని డిఈఓలు చెబుతున్నారు. శాలరీస్ కు యాప్లకు లింక్ పెట్టడంతో టీచర్లందరూ లబోదిబోమంటున్నారు. పాఠాలు చెప్పాల్సిన టీచర్లను పాఠాలు నేర్చుకోండి అంటే ఎలా? వాళ్ళే పాఠాలు చదువుకుంటూ ఉంటే ఇంకా స్టూడెంట్స్కి ఎప్పుడు పాఠాలు చెబుతారు? చదువులన్నీ పూర్తి చేసి ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని ఉపాధ్యాయ ఉద్యోగి ఎంపికకు పరీక్ష రాసి అందులో పాస్ అయ్యి ఇంటర్వ్యూ కూడా పాస్ అయ్యి ఉద్యోగంలో చేరిన టీచర్ను మళ్ళీ చదువుకోండి అంటే ఎలా? టీచర్లకు బోధనానేతర పనులను పురమాయించబోము అని అనేకసార్లు చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆయన ఇచ్చిన మాట ఏమైనట్టు? ఆయన మాట తప్పేరా? లేదంటే ఆయన మాట ఆఫీసర్లకు లెక్కలేదా? తన మాటను లెక్క చేయని ఆఫీసర్లపైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్య తీసుకుంటారా? లేదంటే ఈ సమస్యను టీచర్ల కర్మకు వదిలేస్తారా? అసలే విద్యా ప్రమాణాల పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో టీచర్లను ఇలా కోర్సుల పేరిట టార్చర్ చేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుతుంది? ఈ వ్యవహారం అంతా గమనించిన పేరెంట్స్ గవర్నమెంట్ స్కూళ్లలో విసిగిపోయి తమ పిల్లలను తిరిగి ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు తలవంపు కాదా? ఈ అవమానాన్ని కొని తెచ్చుకునే కంటే గవర్నమెంట్ టీచర్లకు కోర్సుల కర్మ తప్పిస్తే మంచిది కదా. గవర్నమెంట్ టీచర్ల పాలిట బలవంతపు తద్దినంలా లేనిపోని కర్మల మారిన ఐగాట్ కర్మయోగి కోర్సుల కర్మను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పిస్తారేమో చూడాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.